ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహోన్నత వ్యక్తి దామోదర్ సంజీవయ్య అని నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య అధ్యక్షతన జరిగిన దామోదర సంజీవయ్య 104వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెదపాడు గ్రామంలో 14 ఫిబ్రవరి 1942 సంవత్సరాన జన్మించారన్నారు. ఈయన సామాన్య వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అవినీతిని అరికట్టేందుకు ఏసీబీ వ్యవస్థను తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. దళితుల కోసం వేల ఎకరాల భూమి పంపిణీ చేసి ముఖ్యమంత్రిగా ఆయనకు ఖ్యాతి ఉందని అన్నారు. కాపు కులాన్ని బీసీల జాబితా నుండి తొలగిస్తే వారిని తిరిగి బీసీల్లో చేర్చిన ఘనత దామోదరం సంజీవయ్యకే దక్కుతుందన్నారు. మండల కమిషన్కు ముందే బీసీ కులాలకు రిజర్వేషన్లు అమలు చేసిన మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ దామోదరం సంజీవయ్య చూపిన బాటలో నడవాలని, బహుజనులు రాజ్యాధికారం పొందాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు దళిత నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి శ్రీ దామోదర్ సంజీవయ్య గారి జయంతిని పురస్కరించుకొని 104వ జయంతిని పురస్కరించుకొని దర్శి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దళిత ప్రజా సంఘ నాయకులకు నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దళిత సేన దర్శి ప్రధాన కార్యదర్శి గన్నెపూడి ప్రేమ్ కుమార్ గారికి, ఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజపూడి కరుణానిధి గారికి, దర్శి ఎంపీపీ శ్రీమతి గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య గారికి, వైసీపీ నాయకులు గోళ్లపాటి అచ్చయ్య గారికి, దేశ నాయకులందరికీ కూడా నా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. దామోదర్ సంజీవయ్య గారు కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెదపాడు గ్రామంలో ఫిబ్రవరి 14వ తేదీ 1921 సంవత్సరంలో నిరుపేద రైతు కుటుంబంలో జన్మించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన విద్యాభ్యాసం అంతా కూడా కర్నూలు పట్టణంలోనే జరిగింది. అంచెలంచెలుగా ఎదిగి ఆయన తొలి దశలోనే రెండవ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలటం జరిగింది. అంతేకాదు భారతదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రిగా నమోదైనటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ దామోదర్ సంజీవయ్య గారు. ఈయన దళితులకు చేసినటువంటి మహత్తరమైన సేవలు ఎంతో కొనియాడదగినవి. ఆయన సేవలు కూడా ప్రతి ఒక్కరూ గుర్తించుకొని, ముఖ్యంగా దళిత ప్రజానీకము వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దామోదర సంజీవయ్య గారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దామోదర సంజీవయ్య గారి ఆశయాలకు అనుగుణంగా ప్రతి దళితులు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దామోదర సంజీవయ్య గారు మే 7వ తేదీన 1972 సంవత్సరంలో ఆయన ప్రయాణాన్ని కొనసాగించి ఆ రోజు మరణించడం జరిగింది. ఆయన మనవార్త ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళితులు చాలా బాధపడ్డ పరిస్థితులు మనం గమనించాం. ఏదైతే దామోదర సంజీవయ్య గారు ఆయన ఆశయాలను వదిలిపెట్టి వెళ్ళారో
ఆ యొక్క ఆశయాలను కొనసాగించే దిశగా భారతదేశంలోని ఈ రాష్ట్రంలోని దళితులంతా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా అందరం కూడా పయనించేందుకు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు దళిత ప్రజా సంఘాల నాయకులకి మరొకసారి ఉద్యమాభివందనాలు.